ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయ కార్యక్రమాలు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకురావడంపై సమీక్షిస్తున్నారు. నేవీ, ఆర్మీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్, ఇతర రాష్ట్రాల రెస్క్యూ టీమ్స్తో సమావేశమయ్యారు. అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయ కార్యక్రమాలు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకురావడంపై సమీక్షిస్తున్నారు. నేవీ, ఆర్మీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్, ఇతర రాష్ట్రాల రెస్క్యూ టీమ్స్తో సమావేశం నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సూచించారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా కనిపిస్తోంది మీకు? ఏమైనా హోప్స్ కనిపిస్తున్నాయా? ఆల్రెడీ ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయి, అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. బట్ ఏం చెప్తున్నారు పాసిబిలిటీస్ గురించి? రైట్ సతీష్, అయితే సరిగ్గా 4 రోజుల క్రితం శ్రీశైలం సొరంగ మార్గం ఏదైతే ఉందో ఈ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కరెక్ట్ 14 కిలోమీటర్ల మేర సొరంగ మార్గంతో గారు అక్కడ ముందు నుండి సొరంగ మార్గం తొమ్ముకుంటూ వెళ్తుంటే వెనక నుండి సిమెంట్ ప్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మేరకైతే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది ఏదైతే ఉంటుందో సిమెంట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో పైనుండి నీటి ఊట వస్తుంటే అది గమనించని కార్మికులు ఒకసారిగా సొరంగ మార్గం కుప్పకూలిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో అక్కడ 8 మంది కార్మికులు సొరంగ మార్గంలో చిక్కపోయారు. వాళ్ళని తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీంలు ఇప్పటికే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు, అయినా కూడా లాభం లేదని చెప్పుకోవచ్చు. వారి కుటుంబాలు జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, వారి కుటుంబాలు వచ్చాయి. వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఒకవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. అధికారులతో అన్ని రివ్యూ మీటింగ్లు కూడా చేయడం చూసాము. అయితే ఈ రోజు మార్నింగ్ అధికారులతో మాట్లాడంటే ప్రపంచంలో నలుమూలల ఎవరైతే ఉంటారో బెస్ట్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసి, టన్నెల్స్ ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసిన వారిని అందరినీ తీసుకొచ్చి బెస్ట్ నిపుణులతో అంటే వాళ్ళని ఎలా రక్షించాలి, ప్రాణాలతో ఎలా బయటికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళతోటి చర్చలు నడిపిన సందర్భాలు కనపడుతున్నాయి. ఈ రోజు ఉత్తరాఖండ్ నుండి ర్యాక్ మౌన్ అనే ఒక టీంని తీసుకొచ్చారు. ఆ టీం కూడా వాళ్ళని ఎలా తీసుకురావాలంటే ఒక సొరంగ మార్గంతో కాకుండా సైడ్ నుండి పైనుండి కూడా ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకుంటే సైడ్ నుండి హోల్స్ లాగా పెట్టి వాళ్ళని తీసుకురావచ్చు అని చెప్పేసి కొన్ని డిస్కషన్లు కూడా నచ్చాయి. అయినా కూడా ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ 8 గంటలకి 5 టీంలు రెస్క్యూ టీంలు లోపలికి వెళ్ళాయి. ఇంతవరకు అయితే వాళ్ళు బయటకు వచ్చే సందర్భం అయితే కనపడట్లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో టీంలు బయటకు వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సతీష్. అంటే ప్రధానంగా ఈ నీరు బురదే సమస్యగా మారింది చెప్తున్నారు. అసలు ఆ నీరుని తోడే ప్రయత్నం ఎంతవరకు వస్తుంది అనుకోవచ్చు? ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఆ నీటిని తోడేందుకు చాలా అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని చెప్తున్నారు. గత 3 రోజులకి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతోంది. అక్కడ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? నీరు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా?
అయితే ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం నీటి ఊటే అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అంటే ఈ 14 కిలోమీటర్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రధానంగా వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని డీవాటరింగ్ చేయాలి. అంటే పైపులు పెట్టి అక్కడ వాటర్ ని ఎప్పుడు కూడా అక్కడ నిల్వ ఉంచకుండా వాటర్ ని తీసి వేరే ప్రదేశాల్లో పోసేలాగా ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. అయినా కూడా అక్కడ ఆ సిస్టమ్ లేకనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే వాపోతున్నారు. అంటే ప్రమాదం జరిగినప్పుడు భారీగా బురద వాటర్ వచ్చింది అక్కడికి. దాని ద్వారా కార్మికులు ఆ బురదలో చిక్కుకుపోయారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే వీళ్ళు రెండో షిఫ్ట్ లోపలికి వెళ్ళారు. వీటికంటే ముందుగా మొదటి షిఫ్ట్ వారు వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన సందర్భం కనపడుతుంది. అప్పుడు కూడా వాటర్ ప్రధానంగా అది సిమెంట్ ఏదైతే ఉంటుందో సిమెంట్ పక్క నుండి ఆ రంధ్రాల నుండి లోపలికి వచ్చే సందర్భం కనపడుతుందని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. అయితే లోపల ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ని తీసి బయటికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లు పెట్టి తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు బయటికి వెళ్ళినా కూడా కార్మికులు ఆ బురద కింద ఏమైనా చిక్కుకుపోయారా అని చెప్పేసి అలా కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ బురద కింద చిక్కుకపోతే వాళ్ళని ఎలా బయటికి తీయాలన్న కోణంలో కూడా జార్ఖండ్ ఉత్తరాఖండ్ నుండి ఈరోజు ఒక స్పెషల్ టీం ఐదుగురు బృందాలతో అయితే ఒక స్పెషల్ టీం వచ్చింది. ఆ టీము మట్టి కుప్పలు ఏవైతే ఉంటాయో మట్టి కుప్పలకి హోల్స్ చేసి ప్రత్యేకంగా ఆ హోల్స్ లాగా పెట్టి దాంట్లో లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక టీం కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందుకు ఉత్తరాఖండ్ ఏదైతే ఉంటుందో ఉత్తరాఖండ్ లో కూడా ఇలాంటి ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ నుండి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసుకొచ్చిన టీంని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ 9 o'clock అయితే లోపలికి వెళ్ళారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు బయటకు రావాల్సింది. లోపల ఉన్న వాటర్ అయితే మోటార్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. కొద్ది మేర అయితే వాటర్ ని బయటకు తీసుకొచ్చేప్పటికీ బురద ఎక్కువగా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.